ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి రాజమండ్రి పట్టణ పద్మశాలి సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేయటం. రెండవది విషయం ఏంటంటే, ఈ ఏప్రిల్ 26వ తారీఖున పద్మశాలి మహాసభ జరుగుతున్నమాట మీ అందరూ తెలుసు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయాన్నే లేచి చీరాల బాపట్ల జిల్లా వెళ్ళి అక్కడ కొంతమంది ప్రముఖులను కలిసి కొన్ని ఊర్లు తిరిగి అక్కడి నుంచి 2 గంటలకి రిటర్న్ అయ్యి మళ్ళీ మంగళగిరి వచ్చి మంగళగిరిలో 3:30కి అన్నీ పికప్ చేసుకొని మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళకుండా డైరెక్ట్ ఇటు రావటం. సరే, అలవాట్లు పొరపాటుగా మా ఊరు ఏంటంటే దగ్గరికి కరెక్ట్గా 5:30కే వచ్చాం. వచ్చాక మళ్ళా టోల్గేట్ క్రాస్ అవ్వాలనే ఆలోచనతో వెళ్ళాము. మీకు టోల్గేట్ కంటే ముందే దిగితే బాగుండేది. టోల్గేట్ క్రాస్ అయ్యి ఇక్కడ ట్రాఫిక్ జాము, మళ్ళీ ముందుకెళ్ళి రీటర్న్ చేసుకుని వెనక్కి వచ్చి ఇట్లా వచ్చేది ఇంకొక అర్ధగంట అదనంగా లేట్ అయింది. సరే, మీరందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి మహాసభ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మంగళగిరిలో భారీగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షుడిని, అలాగే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మన కుల నాయకులు చిలపల్లి మోహన్ రావు గారిని, జింకా విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు కూడా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు మాజీ, ఇంకా అనేక మంది పెద్దల్ని, పద్మశాలి కులంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని, ఇంకా అనేక మంది మన పద్మశాలి కులంలో సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారిని, ఇంకా చాలామంది ప్రముఖులు ఆహ్వానించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో 14లో కావచ్చు, 19లో కావచ్చు, 24లో కావచ్చు, ఒక్క పద్మశాలి కులస్తుడు ఎమ్మెల్యే లేడు ఈ రాష్ట్రంలో. అంటే మనకంటే తక్కువగా ఉన్నటువంటి వేరే, అంటే కులం పేరుతో చెప్పను, మనకంటే తక్కువ ఓటు బ్యాంక్ కలిగిన వాళ్ళు 2 ఎమ్మెల్యేల నుంచి 10 ఎమ్మెల్యేల దాకా ఉన్నారు, 2-3 మినిస్టర్లు అనుభవిస్తున్నారు. కానీ ఇవాళ 15 సంవత్సరాల నుంచి 3 ప్రభుత్వాల్లో కూడా పద్మశాలి అనే వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవి చేపట్టాల, టిక్కెట్లు ఇవ్వట్ల, ఇచ్చిన తర్వాత గెలవలేకపోవడం, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మాకు పద్మశాలికి చట్టసభల్లో వాటా కావాలి. మేము 35 లక్షల మంది ఉన్న రాష్ట్రంలో 19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. 19,50,000 ఓటు బ్యాంక్ని ఒక 50,000 ఓటు బ్యాంక్ ఉన్న చోట ఆ ఓట్లు మనం వేసుకుంటే మనం గెలుస్తాం. ఈ లెక్కలో 39 నియోజకవర్గాల్లో గెలుస్తాం. కానీ మనం 32 నియోజకవర్గాలు మదనపల్లి, నగిరి, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, చీరాల, రేపల్లె ఇట్లా లెక్కేసుకుంటా పోతే 32 నియోజకవర్గాలు మన ఓట్లు మాత్రం మనం వేసుకుంటేనే ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉంది. కానీ మన వాళ్ళలో నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎవరో అగ్ర కులస్తులకి వేరే పార్టీ వాడికి చేయకొట్టడం, కాలు నొక్కడం ఎక్కువైపోయింది. ఈ విషయమై మనం ఎవరు ఎన్ని పార్టీకి ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మనకి సీట్లు ఇస్తే ఓకే, మనకి ఇవ్వని పక్షంలో మన పద్మశాలి నుంచే మనం అభ్యర్థిని పెట్టుకుందాం. లేదా ఈ యొక్క సదస్సును నడిపి ఈ సదస్సులో వీళ్ళందరూ వేదిక వేపించి అయ్యా మేము ఇన్ని లక్షల మంది ఉన్నాం, మాకు రాజకీయాల్లో మాకు సమాన వాటా ఇవ్వండి. ఇదే కాదు, చట్టసభల్లో అనేక నాటిలో మా వాటా మాకు కావాలి. ఇవాళ కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ కంటే ముందు మనం బీసీ కార్పొరేషన్ లేదు, బీసీ లోన్లు వచ్చాయి. ఇవాళ ఏ కులం ఆ కులం కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత నిధులు లేవు, కార్పొరేషన్ ఖాళీ. పేరుకి మాత్రం కార్పొరేషన్ ఇచ్చాం కానీ చైర్మన్ ఉన్నారు కానీ, నెంబర్లు ఉన్నారు కానీ, డైరెక్టర్లు ఉన్నారు అంటారు. కానీ అక్కడ నిధులు లేకపోతే ఇవాళ మన పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలో చదివించుకోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ లేదు, విదేశాలు పంపించుకున్నామంటే ఎడ్యుకేషన్ లోన్ లేదు మనకి. ఇదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మశాలి ఆడబిడ్డ అనేటువంటి పద్మావతి అమ్మవారు పుట్టింటి వాళ్ళం మనం. మనకి టీటీడీలో మన వాడా మనకు రావాలి. కొండ మీద 200 మఠాలు ఉన్నాయి. అహోబిల మఠం, జిఎస్ఎం మఠం, శంకరాచార్య మఠం, లేదా ఆల్ ఇండియా ఆదివేశ మఠం చాలా ఉన్నాయి.
కానీ అమ్మవారి పుట్టినరోజు కింద మనకు మార్కండేయ మఠం లేదు, లేదా భృగమహర్షి మఠం లేదు. మన భృగవంశులు మనం అక్కడ కూడా మాకు మఠం కట్టుకోవడానికి స్థలం అడిగితే ఇవ్వకపోవడం వల్లే మన వాళ్ళు కింద భవనం కట్టారు. కింద కాదు, మాకు పైన మఠం కావాలి కొండ మీద. అంటే మా అమ్మవారి పుట్టినరోజు కింద మనకి తప్పనిసరిగా మనకి ఈ వాటా ప్రకారం వస్తుంది మనకి. దాని మీద అడిగే నాదులు లేడు మన సంఘాల వాళ్ళు. అది ఒకటి. అదే కాకుండా మన అమ్మవారి పుట్టినరోజు కింద ఏదైతే యాదవులకి తలుపులు తీసే హక్కు ఇచ్చారో, దేవస్థానం తలుపులు తీసే ఫస్ట్ యాదవులు, అలాగే మేము పుట్టినరోజు కింద మాకు కూడా టీటీడీలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే శాశ్వతంగా పద్మశాలి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలనేది ఒక జీవో పాస్ చేయాలని, ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అది ఒక డిమాండ్. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడ్డాక చాలా కులాలకు కానీ లేదా పార్టీలకు కానీ స్థలాలు ఇస్తున్నాం. అక్కడ ఉన్న ఇవాళ 50,000 ఎకరం ఉంది ప్రస్తుతానికి. ఆ 50,000 ఎకరంలో మాకు 2 ఎకరాలు పద్మశాలికి కేటాయించమంటున్నాం. పద్మశాలి భవనం కట్టుకుంటాం. అక్కడ పద్మశాలి వసతి గృహం ఉంటుంది. మా పిల్లలు ఎవరైనా చదువుకున్నాక అక్కడ ఇంజనీరింగ్ సీట్ వస్తే వాళ్ళు అక్కడ ఉచితంగా ఆ భవనంలో ఉండి చదువుకునే నిమిత్తం వాళ్ళకి అక్కడ ఉచిత వసతి, ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని పద్మశాలి కమ్యూనిటీని డెవలప్ చేసుకునే దానికోసం అక్కడ రాజధానిలో ఎవరు ఏ పని మీద వచ్చినా నాకంటే మా భవనం ఉంది, మా భవనంలో రూమ్ తీసుకొని నా పనులు నేను చూసుకొని వస్తానని చెప్పే విధంగా రాజధాని ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇదే కాకుండా పద్మశాలికి అన్ని ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రేపు సర్పంచ్ అనేక మున్సిపల్ ఎలక్షన్ అన్నీ వస్తున్నాయి. ప్రతి చోట మా వాటా మాకు కావాలి. ఇవన్నీ కూడా తెలియపరిచే విధంగా ఈ యొక్క రాజకీయంగా కానీ లేకుంటే మనకి ఉద్యోగ పరంగా కానీ విద్యాపరంగా కానీ అనేక వ్యాపార రంగాలు అన్నింటిలో కూడా మనకి మన యొక్క కమ్యూనిటీ డెవలప్ అయ్యే విధంగా ఈ యొక్క చైతన్యాలు వచ్చే విధంగా ఉండాలని మన వాళ్ళని చైతన్యపరిచేదాని కోసం ఎక్కువ శాతం మనలో మనకు ఒక అనైక్యత ఉంది. ఎవడన్నా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే వాడిని వెనక్కి లాగటం, వాడిని ముందుకు పోనిపోవడం. మనలో ఉన్నది ఏంటంటే అనైక్యత. తను చేసేవాడు చేయలేదు. అది ఒకటి మోటివేట్ చేసి మన వాళ్ళలో కాస్త మైండ్ బ్రెయిన్ వాష్ చేయాలని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన సలహాలు ఇచ్చి మన కమ్యూనిటీ డెవలప్ చేయాలని దీని మీదే ఈ యొక్క పద్మశాలి మహాసభ ఏప్రిల్ 26వ తారీఖు వచ్చే ఆదివారం సేమ్ ఇదే టైంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల జరుగుతుంది. ఈ యొక్క మహాసభకి మీ అందరినీ కూడా పేరున ఆహ్వానిద్దామనే లెక్కతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని దీంతో పాటు ఈ యొక్క రాజమండ్రికి సంబంధించి రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా మనం గౌరీ శంకర్ గారిని తీసుకున్నాము. మరి వారితో పాటు జిల్లా అధ్యక్షులుగా జక్కా తాతాజీ గారిని తీసుకున్నాము. అలాగే ఉపాధ్యక్షులుగా అవార్డు వెంకటేశ్వర గారిని తీసుకున్నాము. మరి వారితో పాటు చుక్కల దుర్గారావు గారిని కూడా ఇక్కడ మనం ఎల్ఆర్ కార్యదర్శిగా తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఈ రోజున ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకుంటూ చాలా సంతోషదాయకము. మరి ఈ యొక్క కార్యక్రమం శుభంగా మన గురువు గారి చేతుల మీదుగా జరుపుకోవాలని మనం కోరుకుంటూ తర్వాత కార్యక్రమం కొనసాగించడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే